పాప నేను చెప్పింది అది కాదు పాప. ఇలా యాప్లు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం కరెక్ట్ అంటావా? చాలా మంది చేశారు కదా, ఆమె కూడా చేసింది కదా, ఆమెకు లేదా బుద్ధి జ్ఞానం. అందరూ చేశారు కదా, తను ఒక్కనే పర్టికులర్ పర్సన్ అనుకోరు కదా. మరి ఆమె కానీ రీతు చౌదరి మాత్రం విష్ణుప్రియనే నాకు అన్ని నేర్పించింది, ఆమె చేయడం వల్లే నేను ఇదంతా నేర్చుకున్నాను అని ఆమె పోలీస్ స్టేషన్ లో చెప్పడం జరిగింది. అవునా? ఏం కాదని ఎట్లా చేస్తున్నా మా విషయం ఎక్కే చెప్తుంది. ఎంత చేసినా ప్రజలు ఇప్పుడు తన్నే పట్టిసారి పెట్టి అనడం కరెక్ట్ కాదు కదా. తనతో పాటు చాలా మంది చేశారు, కానీ ఎన్ని టైం ఎప్పుడైనా సరే పాప ఆమె కూడా చేసింది కదా, మరి ఆమెకి ఏమైంది చేసేటప్పుడు? ఆమెకి అర్థమైంది కదా, ఒరే దీనివల్ల పేదవాళ్ళు ఉంటారు పాపం, సమాజం నష్టం అవుతుంది, దీనివల్ల ఎంతమంది జీవితాలు పోతాయి, వాళ్ళు ఆశపడి పాపం గట్టికి వేస్తారు, డబ్బు అంతా పోగొట్టుకుంటారు. విష్ణు కాదు, మిగతా వాళ్ళు చాలా మంది వాళ్ళందరితో సరే వాళ్ళు చేశారు, సరే వాళ్ళందరినీ వరి చేస్తే విష్ణుప్రియను తీయాలా? వరి తీయాలంటవా? మరి బెట్టింగ్ యాప్ చేయడం కరెక్టా రాంగా చెప్పు, నువ్వే చెప్పు. తప్పే కదా. సరే అందరికి ఓకే, ఉరి శిక్ష వేస్తే విష్ణుప్రియకి వెయ్యాలా లేదా ఉరి శిక్ష? అంటే చాలా మంది ఇప్పుడు అభిమానం ఉన్నది. అయితే కొంతమంది మాత్రం పరారీలో ఉన్నారు, కానీ విష్ణుప్రియ మాత్రం పోలీస్ స్టేషన్ కి వచ్చి విచారణకు హాజరయ్యి చెప్పింది. సో ఆమె ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు, మళ్ళీ నెక్స్ట్ విచారణకి మళ్ళీ నెక్స్ట్ పిలుస్తామని కూడా చెప్పడం జరిగింది. కొంతమంది పరారీ అయ్యారు, పరారీ అయిన వారికి ఏం చెప్తావు? ఆ పాప ఇంకేం మాట్లాడుతుందయా? ఉన్నాడు చెప్తాను, ఎవరికి సంబంధం లేదు, ఆ హీరోయిన్ కి మాకు సంబంధం లేదు, ఏదో అభిమానమయా అందరూ అన్నారు, నేను కూడా అంటది. ఈ పాప కూడా అంతే. కానీ ఈ పాప బిగ్ బాస్ లో విష్ణుప్రియ ఉన్నప్పుడు ఏమనింది? ఓ అమ్మ విష్ణుప్రియ యొక్క దేవతమే, ఆమె సమాజంలో పేదరికం లేకుండా చేస్తుంది, పేదవాళ్ళకి సాయం చేస్తుంది, నాకు కూడా ఎంతో సాయం చేసింది. పైగా విష్ణుప్రియ గెలవాలని ఏం ఆడకపోయినా కూడా గెలిచేస్తుంది, టాప్ అయిపోద్ది అనేది నాకు చాలా బాధ వేసింది. దేనికంటే బిగ్ బాస్ అయినా నిజ జీవితం అయినా పోరాడాలి, కష్టపడాలి, సంపాదించాలి.